Hello everyone. First paper part B చూద్దాము. Part B లో 7th question, 8th question, 9, 10 4 questions ఉంటాయి. 8th question లో ఎనీ వన్ ఎస్సే నేర్చుకొని రాయాలి. 9th question వచ్చేసి సంబంధ రూపాన్ని ఉంటుంది, అంటే ఆబ్జెక్టివ్, అది రాయాలి. నెక్స్ట్ 10th question. 10th question లో ఏంటంటే 10th 6th సేమ్ ఉంటుంది. 10th question వచ్చేసి యాడింగ్ చేసి సంధిలో రాయాలి. 6th క్వశ్చన్లో స్ప్లిట్ చేసి సంధి నేమ్ రాయాలి. ఓకేనా? 10th క్వశ్చన్ 6th క్వశ్చన్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనం 4 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి పార్ట్ బిలో. 7th క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయండి అంటే, ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోయమ్ ప్లస్ భావం అండ్ ప్రోట్రెట్ అండ్ భావం నేర్చుకోండి. లేదు మాకు టైం లేదు అని అంటే ఎస్సే ఎలాగో నేర్చుకుంటారు కాబట్టి ఎస్సేలకేని అవి రాయండి. ఫస్ట్ పోయమ్ని ఆన్సర్ షీట్లో రాసి దాని వర్డ్స్ని డివైడ్ చేసి దానికి భావం అనేది రాయండి. ఓకేనా? అలా రాయండి పార్ట్ బి 7th క్వశ్చన్. నెక్స్ట్ పార్ట్ ఏలో ఫస్ట్ ఆన్సర్ నేర్చుకుంటే 4th ఆన్సర్ రాయొచ్చు. ఫస్ట్ ఆన్సర్ 4th ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఆల్రెడీ మనం 6th ఆన్సర్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటంటే శ్లోకాస్కి ట్రాన్స్లేషన్ ఉంటుంది, అవి నేర్చుకొని రాయండి. 4 క్వశ్చన్స్ అటెంప్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఏమన్నా రాయండి. ఎక్స్ట్రా ఏది రాస్తారు అని అంటే సెకండ్ క్వశ్చన్ ఈజీ ఉంటుంది కాబట్టి సెకండ్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే శ్లోకాస్ ఉంటాయి. సో సాంస్క్రిత్ అనేది ప్రాక్టీస్ చేయలేం కాబట్టి చేసేవాళ్ళు చేయొచ్చు, లేదు అంటే మీ ఇష్టం, ఆల్టర్నేట్గా పెట్టుకోండి. ఎక్స్ట్రాస్ మాత్రం అటెంప్ట్ చేయండి. ఇప్పుడు పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి మనం 5కి 5 రాసేటట్టు ఉండాలి. 5 క్వశ్చన్స్ ఎలా? ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకుంటే 4th క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రాయొచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్ రాయొచ్చు. ఎలాగో 10th క్వశ్చన్ నేర్చుకుంటాం కాబట్టి 6th క్వశ్చన్ కూడా రాయొచ్చు. అలా పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ రాయొచ్చు. పార్ట్ బి వచ్చేసేసి 8th ఆన్సర్ పర్ఫెక్ట్గా రాస్తాము. సో నెక్స్ట్ 9th అండ్ 10th ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఆ 2 ఆబ్జెక్టివ్స్ ఈజీగానే ఉంటుంది, సందులే కాబట్టి ఈజీగా ఉంటుంది. సో నేర్చేసుకోండి ఆ 2 ఆన్సర్స్. ఇక్కడ 7th క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది అంటేనేమో డీప్గా నేర్చుకోండి, లేదు అంటేనేమో మీరు ఏదైతే ఎస్సే నేర్చుకుంటారో ఆ ఎస్సేలో మిడిల్లో పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, ఆ సెంటెన్స్ 2 to 3 లైన్స్ తీసుకొని అవి అక్కడ మెయింటైన్ చేయండి. ఓకేనా? ఇది పేపర్ ప్యాటర్న్ అండ్ ప్రజెంటేషన్ ఎలా ఈజీగా చేయాలి అని అంటే, ఫస్ట్ మీకు 8th ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఆ 8th ఆన్సర్ నేర్చుకొని రాసేసేయండి. తర్వాత 9th 10th రాయండి. ఆ తర్వాత 7th క్వశ్చన్లో 4 పోయమ్స్ ఇస్తారు. ఆ 4కి 4 అటెంప్ట్ చేయండి. 4 అటెంప్ట్ చేశాక నెక్స్ట్ పార్ట్ ఏకి రండి. పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 5 క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.